ఏమండోయ్ శ్రీవారు, ఇప్పుడు మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓయ్ శ్రీవారేంటి శ్రీవారు? బాస్ ఇక్కడ. హలో, అది ఆఫీస్లో ఉంటే నేనిప్పుడు ఆఫీస్లో లేను, ఇంటి నుంచి కాల్ చేస్తున్నా. వేషాలేస్తున్నావా? ఇప్పుడేగా నా క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళావు నువ్వు. హలో, ఎండలు ఎక్కువై పిచ్చెక్కిందా మీకు? నేను చక్కగా ఇంట్లో ఉండి కిచెన్లో నుంచి కాల్ చేస్తున్నా. ఇప్పుడు సుధీర్ గురించి ఒక విషయం మాట్లాడాలి. ఏ ఆపు, నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. ఇదిగోండి, మీ ఆఫీస్లో మీ ఎంప్లాయీస్ దగ్గర మాట్లాడినట్టు మాట్లాడకండి చెప్తున్నా. ఓవర్ యాక్షన్ ఏంటి ఓవర్ యాక్షన్? ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఉండు చెప్తా. క్యాబిన్లో కూర్చొని నాటకాలు ఆడుతున్నావా ఇంట్లో ఉన్నానని? హలో హలో. హలో ఏంటి? నేను ఇంతసేపటి నుంచి హలో హలో అని అరుస్తున్నాను, వినపడట్లేదా? ఏంటి నాటకాలు ఆడుతున్నావు? నువ్వు క్యాబిన్లోనే ఉన్నావు, నేను చూసి తిరిగొస్తున్నా. అవునా? మరి క్యాబిన్లో నేను ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నానా? నేనొచ్చినప్పుడు నువ్వు మాట్లాడలేదు, నేను వెళ్ళగానే నువ్వు ఫోన్ తీసుకున్నావు కదా. ఇదిగో ఈ డబుల్ యాక్షనే వద్దు. తమరు డబుల్ యాక్షన్ చేస్తే ఓకేనా? పెద్ద బాస్ లాగా బడాయిలిపోతూ ఓవర్ యాక్షన్ మీరును నన్ను అంటారు మళ్ళీ ఓవర్ యాక్షన్ అని. నేనొక విషయం మాట్లాడాలి, చచ్చినట్టు వినండి. నేను చచ్చినా విన్ను. వీళ్ళు గొడవ పడుతున్నారా, సరసం ఆడుకుంటున్నారా? ఏం అర్థం కావట్లేదే. ఏంటబ్బా ఇది? నేనింట్లో పెట్టిన చిచ్చు ఆఫీసులో కూడా తగలబడుతూ ఉంటుంది. ఎలా తగలబడుతుందో తెలుసుకోవాలి. హలో, ఏం చేస్తున్నావురా? నేను మర్డర్ చేయాల్సిన వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నాను. అందులో మొదటి పేరు నీదే. ఓర్ నీ దొంపదగా, కన్నతల్లిని పట్టుకుని మర్డర్ చేయాలంటావా నువ్వు? అయినా నేను నీకేం చేశాన్రా? చెయ్యాల్సిందేది చేయలేదనే మర్డర్ చేస్తా అంటున్నాను. కూతురికేమో కోటేశ్వరునిచ్చి చేశావు, నాకు పేర్లో మాత్రమే కోటిచ్చావు. నా జీవితాన్ని ఉద్ధరిస్తానని తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్ బాయ్ని చేశావు. రేపటి నుంచి నువ్వు కూడా వచ్చాయి, నాతో పాటు ఆఫీసులో ఆయాగా పనిచేద్దువు గాని. ఒరే, కన్నతల్లిని ఇలా మాట్లాడితే పుట్టగతులుండవురా. ఇప్పుడు పుట్టిన పుట్టుకకి గతి లేదు, మళ్ళీ పుట్టగతులుండవని పాపభీతి చూపిస్తున్నావు. ఒరే, నువ్వు నాకు కొరువు పెట్టాల్సిన వాడివిరా. నిన్నంత సులువుగా వదిలేస్తానా? నీకు కోట్లొచ్చే ఏర్పాట్లు చేస్తాను. కోట్లు రాకపోతే కొరువు పెట్టని చెప్తున్నా. అమ్మ నా కొడక, నువ్వు కొడుకువి కాదురా, నిజంగానే కొరివి. అది సరేగాని ఆ నందుగాడు మధు ఆఫీసులో బాగా కొట్టుకు చస్తున్నారా? అవును, నీకెలా తెలుసు? ఇద్దరి మధ్య పచ్చగట్టి వేసింది నేనే కదా. ఏం చేశావే? కొంపదీసి చేతబడేమైనా చేశావా? ఒరే, నా చేతలే చేతబడిరా, మళ్ళీ ప్రత్యేకంగా చేతబడి చేయడం ఎందుకు? ఒరే, ఇంతకీ అక్కడేం జరుగుతుంది? నందు క్యాబిన్లోనే ఇందాకిద్దరూ కత్తులు దూసుకున్నంత పనిచేశారే. వాళ్ళు గొడవ పడుతుండగా నేనే కాఫీ తీసుకుని లోపలికెళ్ళాను. నందుగాడు ఆ మధు మీద కోపం కూడా నా మీద చూపించాడు. నేను కాఫీలు పెట్టి బయటకొచ్చేసి లోపలేం జరుగుతుందా అని చూస్తూ ఉన్నా. వాళ్ళు మాట్లాడేది వినపడలేదు గాని నందుగాడు మధు కాఫీ కప్లో గుప్పెడు గుండు సూదులేసేశాడు. గుండు సూదుల కాఫీ తాగిందా? అదెలా తాగుతుంది? ఆ మధు ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం. కాఫీలో గుండు సూదులు లెక్కబెట్టకుండా ఐస్కాంతం తీసుకొచ్చి సూదులు తీసేసి పక్కన పెట్టి కాఫీ తాగి వెళ్ళిపోయింది. అది సర్లే, అది తాక్కపోతే తాగపోయింది గాని ఆ నందుగాడు మధు రక్తం తాగేదాకా నేను తీసుకొస్తాను కదా. అసలు ఏం చేస్తున్నావే నువ్వు? ఇదంతా అక్కకు తెలుసా? ఒరే, ఒకప్పుడు మీ అక్క పెద్ద మేధావిలా ఉండేదిరా, ఇప్పుడు బుర్ర తక్కువదైపోయింది. అందుకే నా బుర్ర వాడుతున్నా. నీది మరీ పీత బుర్ర కదే. ఒరే, జోడిచ్చి కొట్టాననుకో బుర్ర బద్దలైపోద్ది. నాది పీత బుర్రా. ఒరే,
ఈ బుర్రతోనే వాళ్ళు కొట్టుకు చచ్చేలా చేస్తున్నా. నేనేం చేస్తున్నానో నీకుగాని మీ అక్కకు గాని తెలియదురా. మాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నావు అసలు? మీ అక్క నన్నేది చెయ్యనివ్వదురా. ఏదేదో చేస్తానని తల పగలగొట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. పైగా నేనేది ముందు చెప్పినా కలిసి రావడం లేదు. అందుకే ఈసారి చేసి అనుకున్నది సాధించాక చెప్తాను. నువ్వు సూపర్ అమ్మా. అలాగే నన్ను కోటేశ్వరుని చేసే సంగతి కూడా ఆలోచించు. నిన్ను కోటీశ్వరుని చేయడమేరా నా నెక్స్ట్ టార్గెట్. ఆ? యు జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆ? అమ్మా అమ్మా. మదర్ దుర్మార్గం మంచి స్పీడ్ మీద ఉంది. ఫినిషింగ్ టచ్ ఇంగ్లీష్లో ఇచ్చింది. ఏదో చేసేలాగే ఉంది. చూద్దాం. అమ్మా గీత, ఏమైందమ్మా? ఏం లేదు డాడీ. నువ్వు మీ డాడీకి నవ్వుతూ కనపడాలనే ప్రయత్నం పెదవుల మీద కనిపిస్తుంది, కానీ నీ కళ్ళల్లో కనిపించట్లేదమ్మా. అదేం లేదు డాడీ, నేను హ్యాపీగానే ఉన్నాను. మొన్నటి వరకు నువ్వు హ్యాపీగానే ఉండేదానివి గీత. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీకు ఏ లోటు లేకుండా పెంచాం. నువ్వు కోరింది ఏదీ కాదనలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నట్టు దిగులుగా నేను ఇప్పుడు చూడలేదు. చెప్పమ్మా, నీకేంటి లోటు? ఏం లేదు డాడీ. నీకు సుధీర్కి ఏమైనా ప్రాబ్లమా? ఆ, అదేం లేదు డాడీ. సరే, ఒక విషయం సూటిగా అడుగుతాను, చెప్పు. మొన్న తని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా? అవును డాడీ. వెళ్ళొచ్చిన తర్వాత నాతో ఏ విషయం చెప్పలేదు. అప్పటినుంచి నువ్వు ఇలా ఉంటున్నావు. సరే, నీకు స్పేస్ ఇవ్వాలి, నువ్వు చెప్పదలుచుకున్నప్పుడే చెప్తావని ఇప్పటి వరకు ఆగాను. కానీ నువ్వు ఏదీ చెప్పలేదు. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఏమైంది? అదేం లేదు డాడీ, వదిలేసేయండి. చూడమ్మా, ఆడపిల్లలెప్పుడు బయట వ్యక్తులతో వాళ్ళ మనసులో ఉన్న బాధని చెప్పుకోవడం కంటే కన్న తండ్రితోనూ కన్న తల్లితోనూ చెప్పుకోవడమే ఉత్తమం. వాళ్ళు బాధపడతారనో ఇబ్బంది పడతారనో వాళ్ళ దగ్గర దాస్తే నష్టపోయేది మీరే. కన్న కూతురు గురించి కన్న తండ్రి కంటే ఇంకెవరూ గొప్పగా ఆలోచించరు. అసలు ఏం జరిగింది అక్కడ? నేను సుధీర్ని కలవడానికి ఆ ఇంటికెళ్ళినప్పుడు రాజారావు గారు, దేవకి ఆంటీ నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు డాడీ. కానీ వాళ్ళన్నయ్య నందు మాత్రం నందు మాత్రం ఏమన్నాడు? మనల్ని చులకనగా చూసే మనుషులు కానీ, మనల్ని తక్కువ అంచనా వేసే మనుషుల్ని కానీ నేను అస్సలు భరించలేను. మీ ఇద్దరి మధ్య స్నేహం ఈ కుటుంబానికి మంచిది కాదు. మీరు మా ఇంటికి రావడం మాకిష్టం లేదు. ఓ, ఆ నందు నిన్ను ఎంతగా అవమానించాడా? నేను సుధీర్ విషయంలో కన్సర్న్గా మాట్లాడిన విషయాన్ని అపార్థం చేసుకుని ఈగోతో నిన్ను అవమానించాడు. ఇది కరెక్ట్ కాదు. సరే, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకు. నువ్వెళ్ళు, మీ మమ్మీ నీ గురించి బాధపడుతూ ఉంది, వెళ్ళి మాట్లాడు. మధు, ఒక 2 నిమిషాలు నిన్ను డిస్టర్బ్ చేయొచ్చా? 2 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు డిస్టర్బ్ చేయొచ్చు. రా. సారీ, ఆఫీస్ అవర్స్లో పని కట్టుకుని మరీ నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను. అబ్బా, ఎందుకు ఈ సారీలు? నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసే మనిషివా, లేకపోతే లేనిపోని కబుర్లు చెప్పే మనిషివా? ఏదో విషయం ఉంటే తప్ప పని కట్టుకొని రావు. ఏంటి విషయం? ఏం లేదు మధు, సుధీర్ గురించి మాట్లాడదామని. సుధీర్ గురించా? అవును, సుధీర్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి నిన్నటి వరకు పనిలో ఎంతో శ్రద్ధగా ఉండేవాడు. పని తప్ప మరో మాట మాట్లాడేవాడు కాదు. కానీ ఇవాళ మాత్రం బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు. పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, రెస్ట్లెస్గా ఉంటున్నారు. ఎందుకో ఏంటి అని అడుగుదామనుకున్నాను. మళ్ళీ అడిగితే ఏమనుకుంటారోనని డౌట్తో ఏం మాట్లాడలేదు. చురుకుగా, చలాకీగా,
సరదాగా ఏ టెన్షన్స్ లేకుండా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు అలా ఉంటే చూడ్డానికి అదోలా ఉంది. ఒకసారి సుధీర్ ప్రాబ్లం ఏంటో కనుక్కోరాదు? సుధీర్ ప్రాబ్లం నాకు తెలుసక్క. తెలుసా? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. సుధీర్ ఫ్రెండ్ గీత అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మన బిజినెస్ రైవర్లీ కంపెనీ మూర్తి గారి అమ్మాయి. అంటే ఆ అమ్మాయిని సుధీర్ ప్రేమ లాంటిది? నో నో నో, అలాంటిది ఏం లేదు. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి మొన్న సుధీర్ని కలవడానికి ఇంటికొచ్చింది. మా ఆయన సంగతి తెలుసుగా. మూర్తి గారి మీద ఉన్న కోపాన్ని పరోక్షంగా ఈ అమ్మాయి మీద చూపించారు. వాళ్ళిద్దరి స్నేహం ఇష్టం లేదని, ఇంటికి రావద్దని కాస్త కఠినంగానే మాట్లాడారు. దాంతో అమ్మాయి హర్ట్ అయినట్టుంది. ఆ విషయంలో సుధీర్ కాస్త డిస్టర్బ్ అయ్యాడు. అయ్యయ్యో, అవునా? ఈ విషయంలో నేనేం చెప్పడానికి లేదు. కానీ ఒకటి మధు, సుధీర్ చాలా మంచి వ్యక్తి. నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత మీకెవరికీ కనబడలేదు. మొదటిసారి నన్ను చూసింది సుధీరే. ఆ రోజు నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మంచిగా మాట్లాడడం కానీ, మర్యాద ఇవ్వడం కానీ, ఏదో ఒక రకంగా నాకు అండగా నిలబడి ఒక మంచి ఉద్యోగం చూపించాలనే ప్రయత్నం కానీ, అలానే నేను ఇబ్బందుల్లో ఉంటే ఆ విషయం మీకు తెలియకూడదని అతను పడ్డ తాపత్రయం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నాకు సుధీర్తో గొప్ప ఫ్రెండ్షిప్ లేదు, కానీ మన బంధువుగా అతని మీద గౌరవం ఉంది. అంతకంటే ముఖ్యంగా అతను నా విషయంలోనూ మన ఫ్యామిలీ విషయంలోనూ చూపించిన ఔదార్యం, మానవత్వం నాకు చాలా నచ్చాయి. ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. అలాంటి అతను ఇప్పుడిలా బాధపడుతూ అదోలా ఉంటే చూడ్డానికి ఇబ్బందిగా అనిపించి నీకు చెప్పడానికి వచ్చాను. పాపం అతని ఫ్రెండ్ విషయంలో నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి. సుధీర్కి కాస్త నచ్చచెప్పు. ఇది చెప్దామనే వచ్చాను. అలాగే అక్క. సరే, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను. ఉమ్. ఆఫీస్ అవర్స్లో పని చూడడం మానేసి మొహం చూసుకుంటున్నావా? ఏం సోకులు పోతున్నావురా? బాస్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో, ఎక్కడున్నారు సార్ తమరు? ఇంకెక్కడుంటాను సార్, ఆఫీసులోనే. తమరే కదా సార్ నా పిఏ? అందులో డౌట్ ఏంటి సార్, మీరు రిటైర్ అయ్యేంత వరకు నేనే మీకు పియ్యే. ఆహా, అయితే తమరు ఎక్కడుండాలి సార్? నాకు అందుబాటులో ఉండాలా లేదా? మిమ్మల్ని పిలవడానికి మీకు పిఏని ఏర్పాటు చేయనా? వినడానికి బాగుంది సార్, కానీ చూసే వాళ్ళకి బాగోదు. వదలండి బాస్. రే, ఇప్పుడైనా వచ్చి తగలడ్రా. మరి రమ్మని కాల్ చేయగానే చెప్పొచ్చు కదా సార్. వస్తున్నా. ఏంట్రా బాగా హుషారుగా ఉన్నావు? కొత్త పెళ్లి కొడుకుని, పైగా మంచి యూత్లో ఉన్నవాన్ని. ఆ మాత్రం జోష్ ఉంటుంది బాసు. ఓ సూపర్. ఏది రేపటి ప్రోగ్రాం ఒకసారి చెప్పు. ప్రోగ్రామ్ రెడీ సార్, రెడీ చేశాను సార్. మొహానికి పౌడర్ రాయడానికి టైం ఉంది, రేపటి ప్రోగ్రాం రాయడానికి టైం లేదా? అమ్మ నా దుర్మార్గం బాసు, సీసీటీవీలో మొత్తం చూసేసినట్టున్నాడు. రకరకాలుగా హెయిర్ స్టైలింగ్ చేయడం వచ్చు, కానీ పని సరిగ్గా చేయడం రాదా? పనిచేస్తూనే ఉన్నాక బాసు. ఎక్కడ చేస్తున్నావురా? సాంప్రదాయాన్ని చుట్టూ తిరుగుతున్నావు. ఇవాళ కొత్తగా ఓ రూల్ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఇక నుంచి ఈ ఆఫీస్లో ఒక ఫ్యామిలీ నుండి ఇద్దరు పనిచేయడానికి వీల్లేదని రూల్ పెడతా. ఇదే రూల్ బాసు. నా రూలు నా ఇష్టం రా. నేను నా కాబోయే భార్య ఒకే చోట ఉండకూడదనిగా ఈ కుట్ర. ఆ రకంగా చూస్తే మీ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురంటి నలుగురు. అయ్యో మర్చిపోయాను, నలుగురు కాదు 5గురు. మీరు, మీ ఆవిడ, మీ నాన్నగారు, మీ తమ్ముడు గారు, మీ ఆవిడ గారి అక్కగారు. ఇందులో ఎవరిని తీసేయాలి?
పిఏ నుంచి బాస్ మారిస్తే బెటర్. రే, మాది బాస్ ఫ్యామిలీరా. ఈ రూల్ మాకు వర్తించదు. ఓహో, రూల్స్ మాకు పెట్టడానికేనా, పాటించడానికి కాదా? అవును, వెళ్ళి రేపటి ప్రోగ్రామ్ని 1000 సార్లు రాసి తీసుకునిరా. 1000 సార్లు రాసి తీసుకురావాలా? రాసుకు రాకపోతే రూల్ని అమలు పరచాల్సి ఉంటుంది. రాసుకొస్తా, రాయక చేస్తానా? మొహానికి పౌడర్ రాసుకున్న పాపానికి 1000 సార్లు ఇంపోజిషన్ రాసుకురావాల్సి వస్తుంది. చూడా బతుకు. రే బాబు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నానో చూస్తూ అడుగుతావేంటి బ్రదర్? బార్డర్కి సేఫ్టీగా సరుకు చేరాలి కదా. అందుకని ఇందులోనా? బ్రదర్, నా ప్లాన్ నీకు తెలుసా? రేపు నేను, మా ఆవిడ, మా అమ్మ కలిసి వీటిని నిత్తిన పెట్టుకొని మరీ కుటుంబంతో సహా తీసుకెళ్తాం. పోలీసుల కళ్ళు కప్పడానికి ఫ్యామిలీతో సహా యాత్రికులతో వెళ్తామన్నమాట. రే, ఇది పాపం రా, కళ్ళు పోతాయిరా. నువ్వు పుణ్యకార్యం చేస్తున్నావు బ్రదర్. పాపం కాబట్టి చెప్తున్నాను రా. ఇలాంటి విషయాల్లో ఇలాంటి సాహసం చేశావంటే పాపం చుట్టుకుని ఏదన్నా అవుతుంది. నీతో పాటు నేను ఉన్నాను, అది నా భయం. పాడు పనులు చేస్తూ నీతులు చెప్తున్నా. నేను దీన్ని తీసుకొని ఏ ఆలయానికో వెళ్ళట్లేదు. బోర్డర్ దాటగానే డాబా దగ్గర ఆపి అందరినీ బళ్ళు దింపేసి వాళ్ళతో పాటు టిఫిన్లు గట్రా చేయిస్తూ ఈ గ్యాప్లో ఈ సరుకు బిందెలు మార్చి బాటికి అందజేస్తాను. ఆ తర్వాత పద్ధతిగా ముడుపు బిందెల్ని మార్చి చల్లగా జారుకుంటామన్నమాట. దీంతో స్వామి కార్యం స్వకార్యం 2 అయిపోతాయి. ఏంట్రా బాబు, నాకు ఈ పూట కళ్ళు బైర్లు కమ్ముతున్నాయిరా. అయినా ఇంత రిస్కులో నీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం అవసరమా? నువ్వు అక్కడే వెళ్తే మంచిది కదా. బ్రదర్, నేను ఒక్కనే వెళ్తే కదా రిస్కు. యాక్చువల్గా మాదొక పెద్ద మంద. అందులో మొగాళ్ళం 3-4 మాత్రమే ఉంటాం. మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళు. అంతమంది ఆడవాళ్ళ మధ్య ఇలాంటి సెటప్ తీసుకెళ్తే అనుమానించేవాడు కానీ ఆరా తీసేవాడు కానీ ఎవరుంటారు? ఒరేయ్, నీకేం భయం అనిపించట్లేదా? బ్రదర్, డబ్బు చూస్తే ధైర్యం వస్తుంది కానీ భయం ఎందుకు వస్తుంది? రూపాయి కింద పడ్డా కళ్ళకద్దుకొని తీసుకుంటాం. దైవభక్తి లేనోడు ఉంటాడేమో కానీ డబ్బు భక్తి లేనోడు ఉండడు. ఆ రకంగా నేను పెద్ద భక్తున్నే. వీడికి పొంచి ఉన్న ప్రమాదం తెలియక విర్రవీగుతున్నాడు. ఆ దేవుళ్ళు పోలీసులు వీడిని అస్సలు విడిచిపెట్టరు. పాపం ఆ ఫ్యామిలీ. నాకున్న సెంటిమెంట్ వీడికి కూడా లేదు వెదవికి. వీడి భార్యతో పాటు అందరూ జైలు పాలవబోతున్నారు. టవల్ తీసి మొహాన్ని విసిరి కొడతారేంటి? నేనేమి నీ మొహాన్ని విసిరి కొట్టలేదు. నేను టవల్ విసిరాను, నీ మొహం అడ్డొచ్చింది. ఈ మధ్య మాటల గారిడి బానే నేర్చుకున్నారు. మీరన్నట్టు మీరు విసిరి కొట్టిన టవల్కి నా మొహమే అడ్డొచ్చింది అనుకుందాం. కానీ ఆ టవల్ని ఎందుకు విసిరి కొట్టారు అని. విసిరి కొట్టక ఏం చేస్తారు? తడి టవల్ని తీసుకొచ్చి బెడ్ మీద వేస్తావేంటి? అది కూడా నేను పడుకునే ప్లేస్లో. అరే, ఫ్రెష్ అప్ అయి వచ్చి రెడీ అవుతూ టవల్ అక్కడ వేసి మర్చిపోయాను. ఇలా విసిరి కొట్టడానికి బదులుగా తీసి దాన్ని ఆరబెట్టొచ్చు కదా. ఏంటి? నీ టవల్ తీసి నేను ఆరబెట్టాలా? ఏ, భార్య టవల్ తీసి ఆరబెడితే నామోషియా? టవల్ ఆరేయడానికి నామోషి కాదు. అసలు ఇంటి ఇల్లాలకుండే లక్షణాలు ఇవి. ఓహో, ఇంటిల్లాలికి ఏ లక్షణాలు ఉండాలో తమరు చెప్తే తెలుసుకుంటాం. ఇంటిని నీట్గా ఉంచుకోవాలి, ఓ పద్ధతిగా ఉండాలి. నీ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. పద్ధతిగా ఒక చోట పెట్టవు కదా. హలో మాస్టరు, ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉండడానికి ఇదే మ్యూజియం కాదు, ఇల్లు. ఇల్లు అంటే ఇలాగే ఉంటుంది. మనకి అనుకూలంగాను అందుబాటులోనూ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచుకోవచ్చు. అది మీ ఇంట్లోనేమో, మా ఇంట్లో కాదు. ఏంటి? మీ ఇంట్లోనా? మా ఇంట్లో కాదా? అంటే ఇది నా ఇల్లు కాదా? ఇక్కడ నేనెవర్ని? ఇక్కడ నేను టెనెంట్నా? ఇదిగో, ఏదో ఫ్లోలో అన్న మాటల్ని పట్టుకొని ఊరికే ఐ డ్రామాలు ఆడుకు. మీ ఇంట్లో అంటే ఇన్నాళ్ళు మీ పుట్టింట్లో నీ అలవాట్ల ప్రకారం అని అర్థం. ఇప్పుడు మేనేజ్ చేయకండి. మనసులో మాట బయట పెట్టేశారు.
మీ ఇల్లు మా ఇల్లు అని స్పష్టంగా చెప్పారు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను చూడు, ఊరికే అదే మాట్లాడుకో. ఏదో మాట్లాడే ఫ్లోలో అలా వచ్చేసింది అంతే. అవునులేండి, మీరంతే. అయినా భార్య పుట్టినరోజు ఎప్పుడూ తెలియని మొగుడుతోటి, తమ్ముడు స్నేహానికి విలువివ్వడం తెలియని అన్నతోటి నేనస్సలు మాట్లాడను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనిప్పుడు మాట్లాడుతున్న టాపిక్కి నువ్వు మాట్లాడుతున్న టాపిక్కి ఏమైనా సంబంధం ఉందా? మనమేమైనా ఏదైనా న్యూస్ ఛానల్లో డిబేట్కి వెళ్ళామా ఏంటి? ఏదైనా ఒక టాపిక్ పెట్టుకొని ఆ టాపిక్ మీద గొడవ పడ్డానికి? అసలు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుంటున్నావా చూడు? పైగా నువ్వే నాకు క్లాస్ పీకుతున్నావు. నేనే మీ క్లాస్ పీకడం లేదు. ఒక తడి టవల్ బెడ్ మీద ఆరేయడం క్రైమ్ ఏం కాదు. అది తీసి మీరు ఏ కుర్చీ మీద ఆరేస్తే సరిపోయేది. మీరే రాద్ధాంతం చేస్తున్నారు. అయినా మీకన్నిటికీ ఈగో. అందుకే మీ తమ్ముడు విషయంలో కూడా ఇలాగే ఉన్నారు. ఎవరినైనా మీ మాటలతో ఈజీగా హర్ట్ చేస్తారు కదా. వాడే సైలెంట్గా ఉన్నాడు. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇదిగోండి, ఓవర్ యాక్షన్ అది ఇది అనకండి. నాకు ఓవర్ యాక్షన్ అనే మాట వింటేనే చిరాకొస్తుంది. నువ్వు చేస్తుంది అదే. మీరు మీ తమ్ముడి ఫ్రెండ్కి విలువ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడి హర్ట్ చేశారు. గీత విషయంలో మీ అన్నయ్య కఠినంగా మాట్లాడారని, అది మీకు చాలా ఇబ్బందికరంగా ఉందని నాకు తెలుసు. మీ అన్నతో మాట్లాడండి. అన్నయ్య హర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వాడా సరుకుని ముడుపు కట్టి మరీ తీసుకెళ్తున్నాడంట. ఈ ముడుపులు నేను మొక్కుకున్న రోజే కట్టినవి. ఇంతకీ ముడుపు ఏం కట్టారు?